వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఒకసారి ప్లీజ్. చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా, లారీ కార్ టైర్. కార్ టైరా? ఎంత ఉంటుంది దాని కాస్ట్? 3000 ఉంటుంది. 3000? 1500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా. ఆ. ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే, వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. టైరాట నాకు ఇష్టం టైరాట. ఎవడ్రా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ నడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంట్రా? నేను అంటాను. ముందు స్టేషన్ నడు. నువ్వంటావేమిట్రా? ఏమన్నా అక్కడ చెప్పుకో. స్టేషన్ నడు ముందు. స్టేషన్కి వచ్చి నేను చెప్పుకోవడం అరే, అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ నడు. నడవరా, నువ్వు స్టేషన్ రా. అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పాయా? సార్, మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. అల్లదే, కూర్చుని చెప్పు. నేను కూర్చోను అయ్యారు. నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి అయ్యారు. ఏం వినయం, ఏం విధేయత. తమరు దీని మీద కూర్చోండి సార్. బిడ్డా. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైర్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ బడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైర్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ కా? అవునండి, ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైర్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మై. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్, ఒక దొంగ మాట విని పోలీస్ మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీ కంప్లైంట్ ఇస్తాడు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా, టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. ఏంట లుక్కు? ఇరగదీస్తా. మంట మంట ఎక్కడేంటంటే కుడికంట ఎడవకంట ఒకటే మంట. అసలు ఏం జరిగిందో చెప్పయ్యా. ఒక నా కంట్లో లైట్ వేసానండి, కళ్ళు చెదిరిపోయినండి, కళ్ళు మంటలెక్కిపోతున్నాయి బాబోయ్. ఇంత పెద్ద లైట్ అండి బాబోయ్. నీ పర్మిషన్ లేకుండా నీ కళ్ళలో లైట్ వేసిన ఎదగవడు. ఎవరైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మీరు కానిస్టేబులే సార్. మా కానిస్టేబుల్ ఏమయ్యా, అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? అసలు ఏం జరిగిందంటే నో ఆన్సర్ టు ద పాయింట్. అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? వేశాను సార్. వేశాను అని నేరస్తులు ఒప్పుకుంటే ఇంకేమిటి, కేసు రాసేస్తాను. నీ అబ్బా, అసలు లైట్ ఎందుకు వేశారో తెలుసుకోకుండా కేసు రాస్తావా? వీడు ఒక ఇంటి తలుపులు బద్దలు కొడుతుంటే లైట్ వేశాను. అవునా? అది తర్వాత సంగతి సార్. అసలు నా కళ్ళలో లైట్ ఎందుకు వేసాడో దానికి కేసు రాయండి సార్. లాఠీ ఎత్తావా? చూడవయ్యా, అమాయకమైన మొహాన్ని చూడవయ్యా. గడిసిపోయిన పిల్ల ఎలా వణికిపోతున్నాడు.
అతన్ని కొట్టడానికి నీకు చెయ్యలా వచ్చిందయ్యా? సార్ మీకోసం ఎవరు మూతి మనిషి వచ్చాడు. మూతి మనిషి? అవును సార్, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వెళ్ళు. ఆ, మూతి మనిషి అంటే ఎవరబ్బా? సరే చూద్దాం. నువ్వు ఏడవకయ్యా, నేనున్నాను కదా, నీకేం భయం లేదు. నేనున్నాను కదా నాన్న, ఏడవక. మా నాన్న కాదు. హాయ్. ఏమయ్యా, నేను లేకుండా చూసి వాడిని కొడితే నీ లాఠీ నీ ఒంటి మీద విరుగుద్ది. జాగ్రత్త. チミ太一 ఓయ్ పోలా ఓయ్ అందుకు ఎందుకు ఏంటి? ఏమైందన్నా? ఏమైందయ్యా? మీరట్టు వెళ్ళగానే వీడు నన్ను వీర ఉతుకుడు ఉతికాడు సార్. అతను నిన్ను ఉతికాడా? నువ్వే అతను ఉతికావా? మీరెళ్ళాక లాఠీతో కొట్టాడు సార్. ఏమయ్యా, నేను వెళ్తున్నప్పుడు ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నాడా? నేను వచ్చేసరికి ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నాడా? అతను నిన్ను లాఠీతో కొట్టాడంటే నమ్మే అంత పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? ఒక అమాయక పౌరుడి మీద లేనిపోని కేసులు బనాయించినందుకు నిన్ను వారం రోజులు సస్పెండ్ చేస్తున్నాను. అయ్యో. అబ్బా 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 ఎందుకురా అనవసరంగా నాతో ఇక పెట్టుకుంటావు? పెట్టుకోను. ఈసారి నా జోలికి వచ్చావంటే వస్తే ఇదే స్టేషన్ లో స్టేషన్ లో ఇదే లాఠీతో లాఠీతో పిచ్చి కొట్టుడు కొడతా. అబ్బా 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 ఓయ్ అబ్బా. పోలా ఒక దొంగ ఖైదీల ముందు నన్ను వీరబాదుల బాధనమా? ఇంతకన్నా ఘోర పరాజయం ఎలా ఉంటుంది? స్వప్న స్వప్న మరి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అవును, పుట్టబోయే బాబుకి ఏం పేరు పెడదాం? అబ్బా అంటే అంత బాగుండదేమో. ఆడపిల్ల అయితే అమ్మ అని పేరు పెడదామా? అది కాదండి, నొప్పులు మొదలయ్యాయి, హాస్పిటల్కి వెళ్తామండి. ఉండు, ఆటో తీసుకొస్తాను. వద్దండి, మీరు వెళ్ళడం ఆటో రావడం అలసైపోతుంది. నేను వస్తాను, తీసుకెళ్ళండి. మెల్లగా. ఆటో ఆటో స్టాప్ స్టాప్ స్టాప్. బావుడి పెయిన్స్ వస్తుంది, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? సరే, థ్యాంక్ యూ. పైన దేవుడున్నాడు, పక్కన దేవుడు లాంటి డాక్టర్ గారు ఉంటారు. ఆ పైన మన అదృష్టం. సార్, గుడ్ లక్.